హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ లాగ్స్. ఇక ఈ రోజు అయితే నేను చికెన్ పకోడా అయితే చేయబోతా ఉన్నాను. ముందుగా అయితే నేను ముందే నానబెట్టుకున్నాను. ఆ ప్రాసెస్ అంతా వీడియోలో అయితే ఉంటుంది, నేను ఎలా కొలతలతో నానబెట్టాను అనేది. ఇక చూడండి, ఇదైతే ఫ్రిడ్జ్ లో పెట్టేసాను కదా, ఒక్క రోజంతా ఫ్రిడ్జ్ లో అయితే పెట్టాను అనమాట. ఇక నానిన తర్వాత బాగా ఇప్పుడైతే నేను ఇవి పకోడా వేస్తాను. ఈ ప్రాసెస్ అంతా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ప్రాసెస్ అంతా ఫుల్ ప్రాసెస్ అయితే ఉంది. ఇది చాలా అంటే చాలా టేస్టీగా సూపర్ గా ఉంటుంది అనమాట. పక్కా కొలతలతో అయితే నేను చూపించాను. ఇక వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక్కడైతే నేను మా వారి కోసము, మా వారి చికెన్, మటన్, గుడ్డు ఏం తినలేదన్నమాట. అందుకని వారి కోసం కొన్ని ఆనియన్స్ పకోడాలు అయితే చేస్తా ఉన్నాను. ఇక ముందుగా వారికి చేసిన తర్వాత మేమైతే వేసుకుంటాం అన్నమాట. మళ్ళీ ఆయిల్ అది వేరే అయిపోతుంది కదా, అందుకని వేసిన తర్వాత అదే ఆయిల్లోనే నేను ఇవైతే వేస్తాను. అందుకని ముందుగా ఆనియన్స్ పకోడా అయితే చేస్తాను అన్నమాట. ఇదైతే వీడియోలో ఏముండదు, షార్ట్ వీడియోలో వస్తుంది, ఇది చూసేయండి. ఇక మా వారి కోసం చేసిన పుదీనా పకోడీలు అయితే రెడీ అయిపోయాయి అనమాట. ఇక చూడండి, గుమ్మగుమ్మలు ఆడిపోతా ఉన్నాయి. బాగా పుదీనా వేసాం కదా, చాలా ఇష్టం మా వారికి పుదీనా పకోడీలు అంటే గిన. చూడండి, రోస్ట్గా ఉప్పు కారము, ఆ పుదీనా ఫ్లేవరు సూపర్గా ఉన్నాయి. చాలా బాగుంది. మా వారు చికెన్, మటన్ ఏం తినరు కాబట్టి అప్పుడప్పుడు వడలు అయితే చేస్తూ ఉంటాము. పాపం వారు ఒకటే గారు తినేలేదన్నమాట. మేము కూడా బాగున్నాయని తినేస్తుంటాము. అప్పుడప్పుడు మేము 1-2 అలా తీసుకొని తింటూ ఉంటాము. రెడీ. ఇక చికెన్ కబాబ్కి ఎలా కలిపానో చూసేయండి. మరి ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అన్నమాట. ఒక ఎడల్పాటి బౌలి తీసుకొని 2.5 టేబుల్ స్పూన్లు కారము, అలాగే పెప్పర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ 1.5 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని, అలాగే మైదా పిండి 1 అరకప్పు, కార్న్ఫ్లోర్ 1 అరకప్పు వేసేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, ఇది కూడా 2 టేబుల్ స్పూన్లు వేసేసుకోండి. ఇంకా సాల్ట్ అయితే టేస్ట్కి తగినంత అనమాట. నేనైతే ఇంత వేసాను, పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట. ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదనమాట కొలతలు అయితే. కొంతమంది ఉప్పు ఎక్కువగా తినేవాళ్ళు ఉంటారు, తక్కువగా తినేవాళ్ళు ఉంటారు కదా, చూసి వేసుకోండి. ఇక 1 అరకప్పు అయితే పెరుగు వేసుకోవాలి. అలాగే 2 రెమ్మలు కరివేపాకు, అలాగే చీల్చిన పచ్చిమిర్చి, ఇక సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోండి. 2 గుడ్లను కొట్టేసి వేసేసుకోవాలి, 2 గుడ్లు. ఇక చెక్క నిమ్మకాయ రసం కూడా పిండేయండి. పక్క కొలతలు అనమాట. ఇదే కొలతలతో చేసుకుంటే పర్ఫెక్ట్గా మీకు అదే టేస్టే వస్తుందన్నమాట. ఇక చూడండి, ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం కదా, ఇలా 1 గరిటె తీసుకొని బాగా కలిపేసుకోండి అనమాట. బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ నేనేంటంటే ఒక చేతిలో ఫోన్ పట్టుకున్నాను అనమాట. ఫోన్ పట్టుకొని ఇలా కలుపుతా ఉంటే నాకు సరిగ్గా రావడం లేదు. ఇక ఇలా ఒక చేతితో కలపడం సరిగ్గా రావడం లేదు. ఇక కాసేపు అలా మీకు చూపించిన తర్వాత ఇక నేనైతే ఇక కలిపేసాను అనమాట. ఇక ఫుడ్ కలర్ అయితే మీ ఇష్టం అండి, ఇష్టం ఉండేవాళ్ళు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. కలర్ఫుల్గా కావాలంటే వేసుకోవచ్చు, వేసుకున్నా వేసుకోకున్నా టేస్ట్ అయితే అదే టేస్టే వస్తుందన్నమాట. ఇక చూడండి, శుభ్రంగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడైతే నేను ఇక్కడ లెగ్ పీస్లు అయితే ఒక 4 ఉన్నాయన్నమాట. ఇక లెగ్ పీస్లు అయితే వేసేస్తూ ఉన్నాను. ఇక ముక్కలు ముక్కలుగా కొంచెం లావ్ సైజుగా కొట్టించాను అనమాట కబాబ్కి. ఇక అవి కూడా అన్నీ వేసేస్తూ ఉన్నాను. చూడండి ఇలా.
పీసెస్ మీకు చిన్నగా కావాలంటే చిన్నగా కొట్టించుకొని రావచ్చు, లేదా పెద్ద సైజులో అయినా మనము వేసుకోవచ్చు అనమాట. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టిస్తాం కాబట్టి బాగా నానిపోతాయి కదా, మనకి బాగా ఉడుకుతాయి అన్నమాట. గ్యాస్ స్లిమ్లో హైలో పెట్టుకుంటూ బాగా మనం నిదానంగా వేయించుకుంటే పీసెస్ బాగా ఉడికిపోతాయి అన్నమాట. ఇక ఒక చిన్న సైజు గిన్నె తీసుకొని ఇక అంతా గిన్నెలోకి వేసేసుకొని మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట. ఒక నైట్ అంతా పెట్టేసుకోండి, లేదా అనుకుంటే ఒక 4 గంటల పాటు పెట్టుకున్నా సరిపోతుంది. ఇక మా వారి కోసం వడలు అయితే చేస్తాను కదా, బాగా ఫ్రిడ్జ్లో పెట్టామా, పీల్చుకున్నాయి. ఇక ఉప్పు కారం మసాలాలు అన్నీ బాగా అంటివాయి అనమాట. ఇంకా వేస్తా ఉన్నాను ముందు. ఇక చూడండి బాగా రోస్ట్గా వస్తూ ఉన్నాయి. టేస్ట్ అయితే మామూలుగా ఉండేవన్నమాట. వేసుకునేటప్పుడు కాస్త దూరం ఉండి వేసుకోండి, లేదంటే చిట్టిస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఫ్రిడ్జ్లో పెట్టిస్తాం కదా తేమకి. ఇక టేస్ట్ అయితే మామూలుగా ఉండదు, సూపర్ ఉంటాయి అన్నమాట ఇవైతే. ఇక మనకి బాగా రోస్ట్గా వచ్చేసాయి అనమాట. ఇక ఓ ప్లేట్లోనైతే తీసేసుకుందాం. చూడండి చూస్తుంటే తినేయాలనిపిస్తూ ఉందా, చూడండి. ఇక ఆలస్యం ఎందుకు, వెంటనే చేసేసుకోండి ఇలా. కాకపోతే ఆయిల్లో వేసేటప్పుడు కాస్త దూరం ఉండి వేసుకోండి. మరొకసారి చెప్తా ఉన్నాను, ఎందుకంటే ఆయిల్తో పని. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి కాస్త చిటపట్లాడుతుంటాయి. ఇక ఈ పీసాలు కూడా కొన్ని వేస్తూ ఉన్నాను అనమాట. మీ ఇష్టము, అన్నీ ఒకటేసారి కావాలంటే వేసుకోవచ్చు, లేదా కొన్ని మళ్ళీ ఎత్తిపెట్టి ఫ్రిడ్జ్లో మళ్ళీ కావాలంటే వేడివేడివి వేసియచ్చు అనమాట. ఇక వీడియో చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. కాస్త లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సపోర్ట్ చేయండి. ఇక చూడండి పర్ఫెక్ట్గా వచ్చాయి అన్నమాట. తర్వాత వేస్తాను. ఇక ఫస్ట్ అయితే మీకు చూపించిన తర్వాత నేను వేసుకుంటాను. ఫస్ట్ అయితే మీకు చూపించేస్తాను. చూడండి రోస్ట్గా సూపర్గా వచ్చాయి. బాగా ఒక రోజంతా నానబెట్టాం, ఫ్రిడ్జ్లో పెట్టేసాం కదా, బాగా నానిపోయి కారం ఉప్పు బాగా పీల్చుకుంటాయి అనమాట. ఎప్పుడు ఇలాగే చేసేది, నేను చేసినట్లే మీకు చూపిస్తా ఉన్నాను. గ్యాస్ లిమ్లో హైలో పెట్టుకుంటూ వేయించుకోవాలన్నమాట. వేయించుకునేటప్పుడు ఇక ఈ పీసులో మనము కాస్త ఇలా నిమ్మకాయ రసం, ఇదిగో అబ్బా ఇలా నిమ్మకాయ రసం ఇలా పిండేసుకొని ఇంకా ఇలా తీసుకొని చూస్తుంటే ఎంతమందికి నోరు ఊరుతూ ఉందో కదా. వేడి వేడిగా ఉంది, ఎలా తింటారేమో వేడి వేడిది, కానీ నాకంటే వేడి వేడిది అంటే అయ్యలేదు. అబ్బా అబ్బబ్బబ్బా మాటలు లేవు, మాట్లాడుకోనడం లేదు. సూపర్ అంటే సూపర్, టేస్ట్ అంటే అదిరిపోయింది, చాలా బాగా వచ్చినాయి. బాబా సూపర్ అండి. అందులోకి మనము ఆనియన్స్ బాబా మనం వేసిన కొలతలతో చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తాయి. సూపర్ అంటే సూపర్ టేస్ట్గా చాలా బాగా వచ్చినాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సపోర్ట్ చేయండి. బాయ్.